పుష్కర్ ఘాట్లో అవినీతికి రుజువులు అని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆవభూమి, దేవీచౌక్, పుష్కర్ ఘాట్లో అతడి అవినీతి రుజువు కానున్నది టీడీపీ నాయకులు వెల్లడించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మధ్య రాంబాబు, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, అంబేద్కర్ నగర్ హెల్త్ సెంటర్ చైర్మన్ కమిటీ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడారు. మధ్య రాంబాబు మాట్లాడుతూ ఆవభూమి అవినీతిపై సిఐడి విచారణ జరుగుతోందని, దేవీచౌక్, పుష్కర్ ఘాట్ వద్ద రాళ్లు వేయడంపై విజిలెన్స్ విచారణ చేపట్టారని అన్నారు. వాటి విషయంలో అతని అవినీతి రుజువై ఎలాగూ జైలుకు వెళతారని అన్నారు. శ్రీ గౌతమి సూపర్ బజార్ లీజులో కూడా అవినీతి తేటతెల్లమని, ధర్నా చేసి ప్రజల దృష్టిలో పడాలని తపన పడుతున్నాడని ఎద్దేవా చేశారు. బుడ్డిగ రాధ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ మాదిరి మీ భద్రత మా బాధ్యత పేరుతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ను ఏరిపారేస్తున్నారని బుడ్డిగ రాధ అన్నారు. గతంలో వర్షం కురిస్తే 2 గంటల పాటు నీరు నిలిచిపోయేదని, నిన్న అరగంటలో వర్షం నీరు క్లియర్ అయిందని బుడ్డిగ రాధ పేర్కొన్నారు. అంబేద్కర్ నగర్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఆవభూముల విషయంలో రైతుల నుంచి ఎకరం 35 లక్షల చొప్పున కొనుగోలు చేసి ఆ రైతుల ఖాతాల్లో స్థానికంగా ఉన్న ధర ప్రకారం నగదు జమ చేసి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకున్నారనేది వాస్తవమని అన్నారు. గౌతమి సూపర్ బజార్ స్థలం లీజులో అవినీతికి పాల్పడి మళ్లీ ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఈతలపాటి రవి, బొర్రా చిన్ని, బంగారు నాగేశ్వరరావు, కర్రి సూర్యనారాయణ, షేక్ బషీర్, ఆడారి లక్ష్మీనారాయణ, ముద్రగడ జయరాం, ఎండి అస్లాం చాలా తొందరపడుతున్నారు లోపలికి వెళ్ళిపోవడానికి, లోపలికంటే జైల్లోకి. ఎందుకంటే ఆవ భూముల్లో అవినీతి అది సిఐడిది వస్తుంది. అలాగే దేవీ చౌక్, పుష్కరాల రేవు ఇవన్నీ కూడా ఈ టైల్స్ వేసినవి, ఈ రోడ్లు చేసినవి అన్నీ కూడా, ఫుట్పాత్లు అన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఉంది. ఇవన్నీ బయటపడి తరుణం దగ్గరలో ఉంది. మీరు లోపలికి వెళ్ళిపోవడం ఖాయం, ఊచలు ఎక్కడం ఖాయం. మీరేదో ఇక్కడేదో అస్తమానం ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతుంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం లేదా రాజమండ్రి ప్రజానీకాన్ని మిమ్మల్ని మెచ్చుకుంటారు అనుకుంటారేమో. అది మాత్రం కళ్ళలో కూడా జరగదు. ఎందుకంటే మీ పార్టీని, మిమ్మల్ని ప్రజలు మర్చిపోయారు ఆల్రెడీ. అలాగే గతంలో మా నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు కానీ, వారి తండ్రి గారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరప్పరావు గారు కానీ ఏవి తప్పు చేయకుండానే జైల్లో పెట్టించి హౌస్ అరెస్ట్ చేసిన దాఖలాలో మీ హ్యాండ్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఎన్ని చేయడం, ఏమి అవినీతి నిరూపించగలిగారు? అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారు, ఏం చెప్పారు? ఇంకా ఆదిరెడ్డి వాసు గారు చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే, ఇంకా ఆయన హైదరాబాద్లో ఉండవలసిందే. ఆయన బయటికే రారు, వచ్చిన హైదరాబాద్లో ఉండాలి. అతన్ని పోటీ చేసి అర్హత కూడా లేకుండా చేస్తాం, ఈ అవినీతులన్నీ బయట పెట్టాను. ఆయన జైల్లోంచి రావడం జరిగింది. ఏదో మీరే సిఐడి ఎంక్వైరీ చేసినట్టు, మీరే జడ్జి కింద మీరే తీర్పు చెప్పేసినట్టు చెప్పుకొచ్చారు. ఆయన బయటికి రావడం జరిగింది, ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, 73,000 పైన మెజార్టీతో నెగ్గడం కూడా జరిగింది. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అంటే ప్రెస్ మీట్లు భారం. ఎందుకంటే వారు వంది మాధవులు ఏమనుకుంటున్నారంటే ఏమన్నా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. ఉదాహరణకి మా వాళ్ళు అంటుంటారు గాలి ఎంపీ గారని, అయినా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. 1 టైం ఎంపీ గారు అయినా బాధపడుతూ ఉన్నారు. పారాజూట్ ఎంపీ గారు అయినా బాధపడుతూ ఉన్నారు. ఈ 100 మాదిగలు అందరూ కూడా. అందుకోసమే ఆయనకి పారాజూట్ ఎంపీ గారు అని చెప్పి ఈరోజు నామకరణం చేస్తూ ఉన్నాం. వాళ్ళనే హ్యాపీ ఫీల్ అవుతారేమో ప్రెస్ మీట్లు ఎంపీ అని. అందుకోసమే పిఎం అంటే కొంచెం హోదాగా ఉంటుందని చెప్పేసి ఉద్యోగ సెంటర్లో ధర్నా చేశారు. ఇప్పుడే మా రాంబాబు గారు చెప్పారు. మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, ఆ రామదాస్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన లీజు దాంట్లో అవతాపాలు జరిగినాయని దాన్ని ఎంతసేపు లాగుతా కూర్చుంటారు. ఇచ్చారండి 20% ఎన్హాన్స్మెంట్. అసలు లీజ్ అవ్వకుండా మీరు వేరే లీజ్ ఇవ్వడానికి ఎవరు ఇచ్చారు మీకు అధికారం? 33 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారు మీరు లీజు? అది ఎవరు గవర్నమెంట్ హయాంలో జరిగింది? మీ హయాంలో జరగలేదా? అది మీకు సంబంధించిన వారిని అందరినీ పెట్టుకుని త్వరలో రిటైర్డ్ అయిపోతూ ఉన్నటువంటి డిఆర్ గారిని తీసుకొచ్చి ఆ లీజ్ అగ్రిమెంట్ మీరు ఇప్పించుకున్నారు 33 సంవత్సరాలకి. అదన్నా ఎలాగనుకుంటున్నారు?
20 సంవత్సరాలు 20% ఎన్హాన్స్మెంట్ ఉన్న దాన్ని 15% చేయించారు. అంటే ఇదేందో అవకతవకలు లేవా దీంట్లో మీకు ముడుపులు ముట్టలేదా? ముట్టుకుంటే ఎందుకు చేశారు? అదే చెప్తున్నాం మేము. మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ దీంట్లో ప్రెస్ మీట్లు ఎంపీ గారికి ముడుపులు ముట్టినాయి అని చెప్తా ఉన్నాం. అప్పుడు చెప్తా ఉన్నాం, ఇప్పుడే చెప్తా ఉన్నాం. డైరెక్ట్గా ప్యాకెట్లు చెప్పులు ఇచ్చారు, అందరూ మనకు తెలిసినది. ఇంకోటి ఏంటంటే రైతులకి భూములు మన ఐదు నియోజకవర్గాలు ఉన్నాయండి. ఇక్కడ 5 నియోజకవర్గాల్లో మీరు ఒకసారి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఒక్కొక్కరిది 5 సెంట్లు, 3 సెంట్లు, 10 సెంట్లు, నాది 8 సెంట్లు కల్పించుకున్నారు గవర్నమెంట్. నా సొంత భూమిని 8 సెంట్లు కలుపుకున్నారు. అప్పుడు మీకు తెలియదా రైతుల బాధ ఏంటో? ఈ రోజున రైతుల గురించి మీరు ముసలి కన్నీళ్ళు కలుస్తున్నారు. దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఉన్నది నేను చెప్పడం. రైతుల భూములు తీసుకున్నారు మీరు. కోరుకొండలో కానీ బూరుగుపూడిలో కానీ రైతుల భూములు తీసుకున్నారు మీరు అందరం. ఎంత తీసుకున్నారండి మీరు? రైతుల భూమి 35 లక్షలు తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? మీరు 35 లక్షలు మీరు గవర్నమెంట్ ద్వారా ఇప్పించి వాళ్ళ దగ్గర చెక్కులు తీసుకున్నారు. మీరు చెక్కులు తీసుకుని 35 లక్షల పేరు మీద వేసి మిగతా డబ్బులు వాళ్ళ దగ్గర డ్రా చేసేసుకున్నారు. మీరు వాళ్ళకి రైతులకి వెళ్ళింది ఎంతండి? అందులో ఎకరానికి ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ లోకల్గా ఎంత ఉంటే అంత ఇచ్చారు. ఈయన పెద్ద ఏదో నేను చాలా నీతిపరుడిని, నేను ఏదో పెద్ద ఇదిగా మాట్లాడుతూ నేను లంచం తీసుకోలేదు, నేను చాలా నిజాయితీపరుడిని, నిన్న సిగ్గు లేకుండా నేను ధర్నా చేశారు అక్కడ. అది తప్పు కదా? ఎంత తప్పు? ఇంకా దాని గురించి ఏం తెలియలేదు. ఇంకా అదంతా కోర్టులో ఉన్నది, చేస్తున్నారు. ఆయన ఈజీ తీసుకున్నారు. వాళ్ళు పడతారు. ఈ ఎమ్మెల్యే గారు సంవత్సరం అయింది మేము వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో ఆయన సంవత్సరం ఉన్నది. ఆయన కూడా సంవత్సరం చేశాడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు. ఏం చేశాడు సంవత్సరంలో? యోగా మెడిటేషన్ చేసుకున్నాడు ఇంట్లో కూర్చుని. కరోనా వచ్చింది నేను చేయలేకపోయిందని చెప్పాడు. మీ సంవత్సరంలో మీరు చూడండి, మీరు ఒకసారి చూడండి ఎన్ని అభివృద్ధి పనులు చేసాం. నేను చాలా అభివృద్ధి చేసేసాను. 4 పార్కులు డెవలప్ చేశాడు. నిజమే. ఎవరి డబ్బులు? సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో తెచ్చారా? రాజమండ్రి మున్సిపాలిటీ డబ్బులతో తీసుకొచ్చారు. రాజమండ్రి మున్సిపాలిటీ మనందరం పన్నులు కడితే వచ్చిన డబ్బుతో ఆయన డెవలప్మెంట్ చేశారు. అంతేగాని బయట నుంచి తీసుకొచ్చి చేయలేదండి. కావాలంటే మీకు చూడండి, 22 లక్షలు ప్రతి ఇంటికి వసూలు చేసిన డబ్బు అది. చెత్తగా పన్ను వేసిన డబ్బు అది. ఆ డబ్బుతో చేసి ఈరోజు నేను చాలా గొప్పగా చేసేసాను అన్నారు. 74 వేల మెజార్టీతో నెగ్గిన ఆయన్ని ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఇదంతా జనం అందరు చూస్తున్నారు. మళ్ళీ మీకు ఎలాగా జనం బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మారి ఈ అవాకులు చవాకులు పేట మానేసుకుని బుద్ధిగా ఉంటే మేము ప్రజలు గౌరవిస్తారు. ఇప్పటికైనా మంచి పనులు చేయకుండా నిన్న చలివేంద్రం ఓపెన్ చేశారు. 2 రోజుల క్రితం చలివేంద్రం ఓపెన్ చేశారు. 3వ రోజు 4వ రోజు మళ్ళీ కనపడలేదు. చలివేంద్రం దగ్గర మనిషి కనపడలేదు. ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా చేయండి. మా నాయకుడు ఉన్నాడు. నిన్న రివర్ బేర్ దగ్గర రివర్ వ్యూ ఫ్రంట్ ఓపెన్ 8 కోట్ల రూపాయలతో చేశారు. 6 నెలల్లో మీకు చూపిస్తాం. అది ఎలా చేస్తున్నారు ఏంటి చూపిస్తాం మేము. ఆ డిజైన్ రూపురేఖలు మారిపోద్ది. రాజమండ్రిని 5 సంవత్సరాల్లో మీకు ఎలా డెవలప్ అవుతుందో ఏంటో మీరు చూద్దరు. కానీ చూసి మాకు కొంత టైం ఇవ్వండి. మీరు తప్పులు చేస్తే ఏ నాయకుడైనా మమ్మల్ని ప్రశ్నించవచ్చు. దానివల్ల మేము డెవలప్ అవుతాం. మా పార్టీ కూడా డెవలప్ మేము తప్పు చేసామా, ఇలా చేసామా అది మంచిదే, తప్పు లేదు. కానీ ఏమీ లేని దానికి అక్కడ మతకళాలు రచ్చగొట్టేసి జనాలు రచ్చగొట్టేసి అది చేయటం అది తప్పది. అలా మాత్రం చేయకండి దయచేసి. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగుల కోసం ఈ నెల 11వ తేదీన రాజమండ్రి జైన సమితి ఆధ్వర్యంలో రౌతాతల కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సమితి ప్రెసిడెంట్ విక్రమ్ జైన్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం సమితి నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో విక్రమ్ జైన్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధి జన్యుపరంగా వస్తుందని, ఈ వ్యాధి సోకిన రోగులకు రక్త సరఫరాలో సమస్య తలెత్తుతుందని అన్నారు. ఈ రోగులకు నిరంతరం రక్తాన్ని మార్పిడి చేయాలని, దేశంలో 42 లక్షల మంది, రాష్ట్రంలో 5 లక్షల మంది వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. వీరందరికీ వారి గ్రూపుల రక్తాన్ని సరఫరా చేయడం ఏ కుటుంబం వల్ల సాధ్యం కాదని, రక్తదాతల వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా జైన్ సమితి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తాన్ని సేకరిస్తుందని, సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందజేస్తుందని అన్నారు. డాక్టర్ వినయ్ మెహతా మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులు పిల్లలకు ఈ వ్యాధి వ్యాపించకుండా వైద్య రంగంలో అధునాతన చికిత్సా పద్ధతులు వచ్చాయని అన్నారు. ప్రతి సంవత్సరం జన్యుపరంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా తలసేమియా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే కొన్ని చికిత్సా పద్ధతుల ద్వారా జీవిత ప్రమాణాలను పెంచవచ్చునని అన్నారు. ఈ నెల 11న జరిగే రక్తదాన శిబిరంలో యువత పాల్గొని తలసేమియా వ్యాధిగ్రస్తులకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జైన్ సమితి నాయకులు అశ్విన్ జైన్, రాజు కటారియా, డాక్టర్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదాత వల్ల ఈ పిల్లలకి 20 నుంచి 25 రోజులు జీవిత దానం అనేది జరుగుతుంది. సో ఈ రక్త కొరత వల్ల మనం వచ్చే 11వ తారీఖు అంటే ఆదివారం మన అప్సరా రాకేష్ దగ్గర రౌద్రదాతల కళ్యాణ మండపంలో జైన్ సేవా సమితి అలాగే మెగానా హాస్పిటల్ ఇలాగే జగగుర్తి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరు రక్తదాతలు కోరేది ఏంటంటే ప్లీజ్ మీరు వచ్చి రక్తదానం చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇలా కంటిన్యూస్ బ్లడ్ ఎక్కించడం వల్ల ఈ పిల్లల్లో ఇనుము శాతం పెరిగిపోతుంది. ఈ ఇనుము శాతాన్ని కంట్రోల్ చేయకపోతే హార్ట్లోకి వెళ్ళి లివర్లోకి వెళ్ళి ఫెయిల్ చేస్తుందన్నమాట. సో దీని గురించి కాస్ట్లీ మందులు వాడాలి. అయితే గత 10 సంవత్సరాల నుంచి జైన్ సేవా సమితి ఈ పిల్లలకి మందులు ఏర్పాటు చేయడం అలాగే బ్లడ్ ఏర్పాటు చేయడం అని జరుగుతుంది. అయితే దురదృష్టం ఏంటంటే ఎంత బ్లడ్ 25 నుంచి 25 లక్షల రూపాయలు ఇప్పటి వరకు జైన్ సేవా సమితి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ మీటింగ్ జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గాల వారీగా చేయవలసిన కార్యక్రమాల గురించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి చర్చించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏఐసీసీ తీర్మానాలను చర్చించి వాటిని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే కార్యాచరణ తయారు చేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, తూర్పుగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు తడాల కొండరాజు, శ్రీనివాస్ వడయార్, తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడయార్, చిన్న మురళీకృష్ణ, ఐఎన్టీయూసీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జేటీ రామారావు, రాజమహేంద్రవరం సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్లా షరీఫ్, జనరల్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ, ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తీసుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈవేళ బ్రోచర్ రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది. కానీ నిన్న సాయంత్రం 11 గంటలకే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు ఇమీడియట్గా ఒక అర్జెంట్ మెసేజ్ పెట్టారు. ఏంటంటే చేయటం అలాగే ర్యాలీలు, ఉద్యమాలు, ఊరేగింపులు చేయటం కరెక్ట్ కాదు. కాబట్టి ఏ అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలు ఉన్నాయో, ఏ అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క ర్యాలీలు, ఉద్యమాలు అన్నీ కూడా స్టాప్ చేయండి. మన దేశంలో పరిస్థితులు చక్కబడ్డాక మనం అందరం కూడా మళ్ళీ కార్యక్రమాల్లోకి ఎంటర్ అవుదాం, మీకు వేరే షెడ్యూల్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని కారణంగా ఈవేళ బ్రోచర్ రిలీజు మరి టెంపరీగా మరి భారత సైన్యం తీసుకున్నటువంటి చర్యకి కాంగ్రెస్ పార్టీ అందరం కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా ఇది సామాన్యమైన విషయం కాదు. అందులో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ పాకిస్తాన్ యొక్క ఈ శిబిరాల మీద, ఏదైతే ఈ స్థావరాల మీద రైడ్ చేయడానికి లీడ్ తీసుకున్నది ఎవరంటే ముస్లిం అమ్మాయి పేరు కురేషి. ఇది చాలా గ్రేట్. చాలామంది అంటారు ముస్లిమ్స్ పాకిస్తానీ సపోర్ట్ అని. కానీ ఈ స్థావరాల మీద, ఏదైతే టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడి చేయడానికి సక్సెస్ఫుల్గా దాడి చేసిన మరి కురేషి అమ్మాయిని మన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఆవిడ ముస్లిం అయినప్పటికీ కూడా అవతల తీవ్రవాదులు తీవ్రవాదులు కాబట్టి ఆ తీవ్రవాదుల స్థావరాలని చేయాలని చెప్పి అమ్మాయి చాలా డేరింగ్గా మరి సక్సెస్ఫుల్గా, అంటే ఎక్కడ కూడా తీవ్రవాదుల యొక్క స్థావరాలు తప్ప బయట పబ్లిక్ ఎవరికి హాని జరగకుండా, ఎక్కడికి కూడా బయట బాంబింగ్ జరగకుండా కేవలం తీవ్రవాదుల యొక్క స్థావరాల మీద దాడి చేసి, ప్లాన్ చేసి దాడి చేయడం అనేది చాలా గ్రేట్. మరి మండల కాంగ్రెస్ పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ అని చెప్పేసి నినాదంతో ఏఐసిసి పిలుపుని గ్రామాల్లో ఏ రకంగా తీసుకెళ్ళాలి, మీరు బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటగా కార్యవర్గ సమావేశం, అది మీకు ఈరోజు ఈ యొక్క ఉద్యమం ద్వారా, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ద్వారా గ్రామాల్లో మీ ఐడెంటిటీని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు గుర్తింపు రావాలి. ఆ మండల స్థాయిలో మీరు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులుగా మీ అందరికి కూడా బాధ్యతలు అప్పచెప్పాం. కాబట్టి మీరు ఒక ఎమ్మెల్యే కోఆర్డినేటర్ అనే కాకుండా ఎమ్మెల్యే కోఆర్డినేటర్తో పాటు మరి జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు, అదేవిధంగా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉన్నారు, వారి టీములు ఉన్నాయి. అందరూ కలిపి సంఘటితంగా మరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ప్రజల్లో ఈ భారతదేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉందో ప్రజాస్వామ్యంపై దాడి, అదేవిధంగా రాజ్యాంగాన్ని
మార్చడం, రకరకాలుగా హింసించడం, ఇవన్నిటి మీద కూడా మన ప్రజలకు తీసుకెళ్ళిన అవసరం ముఖ్యంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మీ అందరి మీద ఉందని చెప్పేసి కూడా సందర్భం మనం చేసుకున్నాం. ప్రధానంగా పెడదారి నియోజకవర్గాల ప్రతి నియోజకవర్గానికి కూడా సంబంధించినటువంటి వాళ్ళందరినీ కలిసి ప్రసార కమిటీ చైర్మన్గా అన్నీ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి జిల్లా అధ్యక్షులు పిలవడం, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు అందరూ పిలవడం వలన రావడం జరిగింది. కానీ బాధ్యతతోటి 9 స్థావరాలను ఒకేసారి దెబ్బకొట్టడంతో కానీ నిన్నటి వరకు మేము ఆడిపోయాం. ఇంకా మనం ఉంటామా, రాజమండ్రిలో చీకట్లో వేస్తారేమో బాంబు, అణుబాంబు ఏదో వేస్తామని పుట్టగించాడు పాకిస్తాను రక్షణ మంత్రి. అణుబాంబుతో యావత్ ప్రపంచాన్నే టప్టప్లాడించేస్తామన్నాడు. అంత సామాన్యంగా టప్టప్లాడించి నీ దగ్గర ఏముందరా అని నిన్ను చూపించినటువంటి దానికి మనం చాలా గర్వపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆవిడకి సన్మానం చేయడమే కాదు, రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట శ్రీ స్వామి వివేకానంద మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ ప్రారంభమైంది. అన్నపూర్ణమ్మపేట శ్రీ స్వామి వివేకానంద మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ ను పునఃప్రారంభించారు. నేటికి 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరలా అన్నపూర్ణమ్మపేట దుర్గా చౌక్ గుడి వద్ద ఈ రోజు ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో యువకులను కబడ్డీ క్రీడలలోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లకు నిలయంగా ఈ సంస్థ తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి మండల సూర్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఎస్సి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ప్రసాదుల హరినాథ్, జామిశెట్టి గాంధీ, మాజీ కార్పొరేటర్ బొట్ల సూర్యరావు, శివాజీ, ఏవిడి ప్రసాద్, ఎం చంద్రశేఖర్, బి శ్రీనివాస్, మల్లికార్జున్, ఎల్వి శ్రీనివాస్, బురిడి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో 1952 సంవత్సరంలో వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ పేరుతో ఆనాటి యువకులు స్టార్ట్ చేసినటువంటి ఈ సంస్థ ఈరోజు దాదాపు 70 సంవత్సరాలు పూర్తవుతుంది. వివేకానంద స్పోర్ట్స్ క్లబే కాకుండా అంతకుముందు వివేకానంద లైబ్రరీ, స్వామి వివేకానంద లైబ్రరీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా మళ్ళీ ఒక స్పోర్ట్స్ ఒక ఆలోచనతోటి ఈ అన్నపూర్ణంపేటలో రాజమహేంద్రవరంలో వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ అనే సంస్థను నెలకొల్పి అనేక వేల మంది, వందల మంది క్రీడాకారులను తయారు చేసి అనేక మందికి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి నియమించబడ్డారంటే వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ కృషి ఎంత ఉందో మనకు తెలుసు. నాకు తెలిసి చిన్నప్పుడు కూడా రాజమండ్రి అంటే కబడ్డీ అనగానే వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ గుర్తుకొచ్చేది. వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ ఎక్కడ ఆడుతుంది, ఎవరు ఆడుతున్నారు, ఆ ప్లేయర్స్ ఎవరు, ఆ ప్లేయర్స్తో ఆ ఆటని చూడాలని చెప్పి ఎంతోమంది ఉత్సాహంగా మరి ఆ రోజుల్లో వెళ్ళేవారు. అంటే నా చిన్నతనంలో కూడా వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ పార్టిసిపేట్ చేస్తుందంటే ఆ ఈవెంట్కి చాలా గౌరవం లభించేది. సో ఎంతోమంది, వందల మంది క్రీడాకారుల్ని మారుమూల ప్రాంతమైనటువంటి ఈ అన్నపూర్ణంపేట, ఆ రోజుల్లో, ఈరోజు కాదు, అన్నపూర్ణంపేటలో చిన్న సంస్థగా ప్రారంభించి ఈనాటికి కూడా ఈ సంస్థ ఇలా కొనసాగుతోంది అంటే ఎంతోమంది క్రీడాకారులు మరి ఇందులోంచి తయారయ్యి ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. మరి ఈ సంస్థ ఈరోజు అనేక ఈవెంట్లు కండక్ట్ చేయడం, ఆ ఈవెంట్స్లో కూడా నేను కూడా చాలా వరకు వీళ్ళతో కోఆపరేట్ చేసి ఉండడం కూడా జరిగింది. ఈ సంస్థలో అనేక మంది పెద్దలు, చాలామంది నాకు తెలిసిన స్నేహితులు ఉన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అన్న, రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్ అన్న, ఆల్ ఇండియా కబడ్డీ అసోసియేషన్ అన్న, తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్కి ప్రాముఖ్యత ఉంది. అందులో స్పోర్ట్స్ క్లబ్, వివేకానంద స్పోర్ట్స్ క్లబ్కి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ స్పోర్ట్స్ క్లబ్ మరి పూర్తిగా 100 ఏళ్ల ఉత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని, అలాగే ఇప్పుడున్నటువంటి స్థానిక క్రీడాకారులు ఈ రాజమహేంద్రవరం కానివ్వండి, అన్నపూర్ణంపేట కానివ్వండి, ఈ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఒక మంచి పెద్ద ప్రోగ్రాంతో వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలోనే ఒక పెద్ద ప్రోగ్రాం జరగాలని, చాలామంది మళ్ళీ ఔత్సాహిక క్రీడాకారులని, యువకులని, పిల్లల్ని కబడ్డీ క్రీడాకారులకు తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఒలింపిక్స్లో కూడా ఈ కబడ్డీని చేర్చే విధంగా అనేక రకాలైన విజ్ఞప్తులు మరి ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ఈ మధ్యన కబడ్డీని, ఖోఖోని, ఇటువంటి కొన్ని మరి ఏవైతే ఈ గేమ్స్ ఉన్నాయో ఇవన్నింటినీ కూడా ఒలింపిక్స్ ద్వారా మరి వెలుగులోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్యనే క్రికెట్లో ఐపీఎల్ ఎలాగో సేమ్ కబడ్డీలో కూడా ప్రో కబడ్డీ అని చెప్పి ఒక లీగ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే అనేక వందల మంది అందులో అన్ని రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. అది చూడడానికి ఎలా ఉంటుందండి, ఎప్పుడు వస్తుంది ఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి టీవీల ముందు కూర్చునే పరిస్థితి ఉంది. అలాగా వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ కూడా త్వరలో రాజమహేంద్రవరంలో
రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి, భారతదేశ స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ నూతన ప్రారంభం సందర్భంగా నన్ను కూడా పిలిచి మా స్నేహితులు హర్నాథ్ గారు చెప్పారు ఈ కార్యక్రమం ఉందని. సో నేను కూడా సరదాగా ఇక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. ఇంతమంది పెద్దలు చూసిన తర్వాత సూర్యనారాయణ గారు కానీ, సూర్యారావు కానీ, గాంధీ గారు కానీ అనేక మంది ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. వీరందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వివేకానంద స్పోర్ట్స్ క్లబ్ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి మరింత మందిని క్రీడాకారులుగా తయారు చేసి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో వారికి ఉన్నతమైన భవిష్యత్తు కల్పించాలని చెప్పి కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒకసారి మాట్లాడకండి, చెప్పేది. 1992లో స్టార్ట్ చేసిన సంస్థ. ఈ సంస్థ 90 మనుషులు కుర్రాలతో తయారు చేసిన సంస్థ ఇది. దీని దినదిన అభివృద్ధి చెంది 57లో జూనియర్ టోర్నమెంట్ పెట్టాం అప్పుడే. తర్వాత 61లో సీనియర్ టోర్నమెంట్స్ ఆడాం. దీనికి అందరూ కోఆపరేట్ చేయబట్టి ఈ సంస్థ ఇప్పుడు అరుగు ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చింది. రేపు 72కి ప్లాట్నం అవుతుంది. ప్లాట్నం చేస్తాం. ఆ ప్లాట్నం చేసేటప్పుడు వీళ్ళందరూ అక్కడి నుంచి ఇప్పుడు దాకా చిన్న కుర్రోళ్ళందరూ కూడా మేజర్లు అయ్యారు. ఈ మేజర్లు వీళ్ళంతా కలిసి ప్లాట్నం చేసి ఒక రికార్డు సృష్టించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్వం 1952లో దీన్ని పూర్వం పెద్దలు స్థాపించారు. దాన్ని కొంతమంది అన్నపల్లంపేటలో ఉన్న ప్రముఖులు, అలాగే కబడ్డీ మీద ఉన్న శ్రద్ధ కలిగిన మన సూర్యనారాయణ గారు, అలాగే ఆవాల అప్పారావు గారు, పరశురామ్ గారు, ఇలాంటి కొంతమంది స్పోర్ట్స్ మీద ఉత్సాహం ఉండి వాళ్ళందరూ టోర్నమెంట్లో వ్యవహారం చేసి దీన్ని మన వివేకానంద మెమోరియల్ రీడింగ్ రూమ్ని దినదిన అభివృద్ధి పరిచారు. దీనికి ఉత్తేజులై యువత కూడా అప్పుడు దీంట్లో ఫాలో అయి మరి ఈవేళ ఈ వివేకానంద మెమోరియల్ పేరు మీద ఎంతోమందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఈ వివేకానంద మెమోరియల్లో ఈ మెంబర్లు అయ్యి ఈ కబడ్డీ టోర్నమెంట్లో ఆడి మంచి మెరిట్లో వచ్చిన వాళ్ళకి మరి ఈవేళ వివేకానంద మెమోరియల్ క్లబ్బు తరపున ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇవాళ మేము వాళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఇవాళ ఒక్కొక్కరు వచ్చి పలకరించి మేము ఎక్కడ చేస్తున్నాం, ఉద్యోగం ఎక్కడ చేస్తున్నాం అంటే మరి వివేకానంద మెమోరియల్ మీద వాళ్ళకి ఎంత ప్రేమాభిమానాలు ఉండి ఇక్కడికి వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. స్వామి వివేకానంద మెమోరియల్ ఈ ఫౌండర్స్ వీళ్ళ చేతుల మీద మేము పెరిగాము. అందరూ మమ్మల్ని ఎత్తుకొని పెంచారన్నమాట. ఈ ఆవాల పరారు కానీ, మండల సూర్యనారాయణ గారు కానీ, వాళ్ళ దగ్గర మేము జీవితంలో నేర్చుకోవాల్సిన డిసిప్లిన్ నేర్చుకొని మేమంతా బాగా పైకి ఎదిగాం. ఇది పైకి ఎదగడానికి మూల కారణం ఏంటంటే ఈ స్వామి వివేకానంద మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్. ఇందులో కేవలం స్పోర్ట్స్ ఒకటే కాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ డిసిప్లిన్ నేర్పారు. వీళ్ళు ఎవరితో ఎలా మెలగాలి ఏంటి అన్నది అది మాకు జీవితంలో మాకు ఎంతో బాగా ఉపయోగపడిందని మేము ఎప్పుడూ అనుకుంటాం. ఈ సుదీర్ఘ ప్రస్థానాన్ని ఇప్పుడు మన యువతరం, మన కుర్రోళ్ళందరూ కూడా, మన తమ్ముళ్ళందరూ కూడా దీన్ని భుజాల మీద ఎత్తుకొని దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఇది ఖండాంతర వ్యాప్తిని తీసుకురావాలి. ఈ మెమోరియల్ యొక్క దీన్ని ఈ పేరు ప్రఖ్యాతులను అనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడవరపు భద్రందొర అధ్యక్షతన స్థానిక విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మేడవరపు భద్రందొర మాట్లాడుతూ బాల్యం నుంచే ఇలాంటి త్యాగమూర్తుల చరిత్రని ప్రతి విద్యార్థికి తెలియజేయాలని, వాళ్ళ ఆశయాలను మనం అమలు చేయాలని, ఇలాంటి వారు పుట్టిన దేశంలో మనం పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని, చాలా అదృష్టంగా అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు మహమ్మద్ జమీర్ రెహమాన్, జిల్లా ఉపాధ్యక్షులు జీవీవి సత్యనారాయణ, పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పుచ్చకాయల వరప్రసాద్, కాకి కిషోర్, మైనారిటీ విభాగం పట్టణ అధ్యక్షులు షేక్ నాగూర్, ఉయ్యూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీరుడు
మన దేశానికి ఒక మరపురాని రోజు అండి. అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతండి వాళ్ళ. ఆయన చేసిన సేవలు తెల్లదొరలను ఎదిరించిన సత్తా సింహంలా గర్జించి ఆయన చేసిన సేవల గురించి ఇవాళ మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువేనండి. ఆ మహానుభావుడు వర్ధంతి సందర్భంగా ఇంకో ముఖ్యమైన హ్యాపీ డే ఏంటంటే త్రివిధదళం ఆపరేషన్ సింధూర్లో త్రివిధదళం అటాక్కి పాకిస్తాన్ వాళ్ళు గజగజలాడుతున్నారండి. వాళ్ళు చేసిన సాహసానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫుని మేము ఘనంగా జిందాబాద్ చెప్తున్నామండి. అలాంటి వీరులు ఉన్న ఈ దేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం అండి. అలాంటి అల్లూరి సీతారామరాజు తెల్లదొరలను ఎదిరించి మన్యం వీరుడైన ఒక అవార్డు పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆయన గురించి ఈరోజు చెప్పుకున్నామండి. మన భావితరాలు కూడా చెప్పుకుంటారండి. ఈ భూమి ఉన్న అనంతకాలం ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రతి జీవుడు కూడా చెప్పుకునే రహస్యం అండి ఇది. అలాంటి దేవుడి గురించి చిన్నతనం నుంచే పిల్లలకి టీవీ సీరియల్ చూస్తున్నారు, మొబైల్లో చూస్తున్నారు. అలాంటి మొబైల్లో కూడా ఈ చరిత్రని చూసి ఆనందించాలని చిన్నతనం నుంచే స్కూల్ ఏజ్ నుంచి కూడా ఇలాంటి వ్యక్తుల గురించి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రాజమహేంద్రవరం ఆర్యాపురంలో వేంచేసి ఉన్న రెండవ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి త్రయహనిక దీక్ష దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, 108 కలశాలతో జలాభిషేకము, శ్రీ స్వామివారికి పూర్ణాభిషేకం, అగ్ని ప్రతిష్ఠ, గరుడంగ హోమం, సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతములు జరిగాయి. తదుపరి ప్రసాద వితరణ కార్యక్రమాలు కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మల్లా వెంకటరాజు, కోట రామచంద్రరావు, శీలం సత్యనారాయణ, సేనాపతి నారాయణ, దుర్గారావు, వంజరపు శంకర్, పెండ్యాల ఉమామహేష్, నక్కెళ్ళ హరిప్రసాద్, కొప్పల రామేశ్వరి, ఉప్పులూరి సూర్యకుమారి తదితరులు పర్యవేక్షించారు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. మన రాజమహేంద్ర పట్టణంలో ఆర్యాపురంలో వేంచేసినటువంటి శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు త్రయాహన దీక్షాపూర్వకంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే స్వామివారి యొక్క వైశాఖ శుద్ధ ఏకాదశి మహాపర్వదినమున ప్రాతకాలమే స్వామివారి యొక్క సుప్రభాత సేవ, స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, స్వామివారికి విశేష తులసి అర్చన జరుగుతుంది. ఆ తరువాతగా భక్తుల యొక్క స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహం పొందుటకు భక్తులందరూ కూడా స్వామివారి యొక్క సామూహిక సత్యనారాయణ స్వామి యొక్క వ్రత పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాతగా స్వామివారికి లక్ష తులసి పూజ, స్వామివారి యొక్క విశేష మహా హోమము జరుగుతూ ఉంటుంది. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము సాయంకాలము ప్రదోషమైన కాలంలో 6:30 సమయమున స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ స్వామివారి యొక్క శుభాశీస్సులందరూ కలగాలని ఓం శ్రీ సత్యదేవ అర్థమైందా? ఉదాహరణ 1, 2, 3 అర్థమైందా? తెలియకుండా పక్కవాళ్ళు చూడండి అమ్మా. దగ్గర 35 మంది జనాలు వస్తారు. కావున నేను చెప్పి మీరు మండపాలు చేసుకోవటారు. మీకు తెలియకపోతే పక్కవాళ్ళు ఏ విధంగా చేసుకోవాలని పెట్టారు కదా, దాని కిందనే ఇంకో 3 తలవారు గౌరీనాయ శరణాయ సత్యేకపదే కపదే అష్టాపదే నలపదే ఇప్పుడు ఓం కుజగ్రహాయ నమః అనుకుంటూ చంద్రుడి పిల్లల ప్రత్యాగంలో
ఓం కులత్రాయ నమః అనుకుంటూ వెళ్ళిపోండి.